శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫ్ఎషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కలారంలో 7వ రోజ్గార్ మేళా, అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరద నీటిలో చిక్కుకున్న మేడ్చల్ జిల్లా మల్లంపేట, స్థానికులను బోట్ సహాయంతో తరలించిన పోలీసులు. మెదక్ జిల్లా ఏడుపాయలలో అమ్మవారి దర్శనం నిలిపివేత, ఆలయం ముందు పరవళ్లు తొక్కుతున్న మంజిరా నది. ఏలూరు జిల్లా యూనియన్ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా, బ్యాంకును ముట్టడించిన డ్వాక్రా సంఘాల మహిళలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కలారంలో జరిగిన 7వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్ రంగాలతో పాటు మొత్తం 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మందికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇది 7వ రోజ్గార్ మేళా కాగా ఇప్పటి 5 లక్షల పైగా మంది యువకులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశామన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు. ప్రతి నెల 70,000 నుంచి 80,000 మధ్యలో రిక్రూట్మెంట్ పూర్తవుతా ఉంది. ప్రైమ్ ఇంకోమని చెప్పారు, రిక్రూట్ చేయడమే కాదు, నేను ప్రతి నెల ఆన్లైన్ ద్వారా నేనే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాను, నేను స్వయంగా వాళ్ళతో మాట్లాడతాను వర్చువల్గా అని చెప్పి ప్రధానమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా ఇది కొనసాగిస్తా ఉన్నారు. మీకు తెలుసు, ట్రాన్స్పరెన్సీతో ఈ ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక ఎంపీ దగ్గరకో, ఒక మంత్రి దగ్గరకో పోయి నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి, నాకు ఇంటర్వ్యూ వచ్చింది, లేకపోతే ఇంటర్వ్యూ కాల్ వచ్చే విధంగా చూడండి అని నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గరకు వెళ్లకుండా మీ టాలెంట్ ఆధారంగా, మీ శక్తి ఆధారంగా ఉద్యోగాలు వచ్చాయి తప్ప మాలాంటి మంత్రులు మరొకరి ప్రమాయం లేకుండానే మీకు ఉద్యోగాలు వచ్చాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. 9 సంవత్సరాలు అయింది. మా ప్రత్యర్థులు కూడా, మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ పొరపాటు జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పే ధైర్యం లేదంటే ఎంత నిష్ఠాత్మకంగా. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట, కొత్తకుంట ప్రాంతంలో వరద నీళ్లలో చిక్కుకున్న 50కి పైగా నివాసం ఉన్న కుటుంబాలను సుమారు 200 మందిని దుండిగల్ సిఐ రామకృష్ణ సిబ్బంది బోట్ సహకారంతో బయటకు తీసుకువచ్చారు. 3 రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో అంతా జలమయమైంది.
సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఎంఆర్ఓ పద్మప్రియ, కౌన్సిలర్ సంధ్యా హనుమంతరావు స్థానికుల సహకారంతో బాధితులను సురక్షిత ప్రభుత్వ పాఠశాలకు తరలించి వారికి భోజన వసతి ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ బట్టియేనా చూడు పైకి మన సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి కూడా మన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ప్రజలు ఇబ్బందులు గురవుతారా ప్లస్ ఇంకా ఎక్కడన్నా రోడ్లు మన రోడ్లపైకి వాటర్ వచ్చి ఎక్కడ జామ్ అయిందా అటు విషయాల్లో కొంచెం పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మల్లంపేట కొత్తకుంట ఉంది కదా, కొత్తకుంట స్కూల్ బ్యాక్ సైడ్ ఒక 50 to 60 హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చిందని చెప్పి అందిన సమాచారం మేరకు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మేమందరం కలిసి ఇక్కడ లోకల్ పబ్లిక్ సాయంతో ఒక చిన్న బోట్ తీసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ పిల్లల్ని, వృద్ధుల్ని ప్లస్ అక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ కూడా 100 నుంచి 150 మందిని ఇక్కడ లోకల్ కౌన్సిలర్ అందరి సహకారంతో మన గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళని రెస్క్యూ చేసి బోట్లో రెస్క్యూ చేసి ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి భోజనం కానీ వసతి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఈ వాటర్ కూడా పోవడానికి తగిన ఏర్పాటు చేస్తున్నాం. వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాం. ఎవరికైనా గాయాలు కానీ ఏమన్నా ప్రాణ నష్టం కానీ ఎవరికి ఏం జరగలేదు. అందరూ కూడా ఇంట్లో సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు హెల్ప్ కోసం వెయిట్ చేస్తామని లోపు మనం రీచ్ అయినాం. కొత్తకుంట వాటర్ బాగా వచ్చింది. అది హై స్కూల్ గ్రౌండ్, అది హై స్కూల్ దాని పక్క పైన ఒక 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళు దగ్గర ఆల్మోస్ట్ 200 మంది ఉన్నారు. మేము నువ్వు ఎంఆర్ఓ మా సిఎస్ఆఫ్ అందరం కలిసి ఒక పడవ పెట్టి అందరినీ షిఫ్ట్ చేసి హై స్కూల్లో పైన ఏర్పాట్లు చేసాము. ఫుడ్కి టైం అరేంజ్మెంట్ చేసాము. పొద్దు నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నాయి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సార్? మొత్తం ఆల్మోస్ట్ 50 ఇళ్ళు, 50 కంటే దగ్గర 50 ఇళ్ళు ఉన్నాయి. 150 మంది 200 మంది ఉన్నారు అక్కడ. ఓకే, ఇప్పుడు వాళ్ళకి సదుపాయం ఎక్కడ పెట్టారు? సదుపాయం స్కూల్లో ఏర్పాటు చేశాము. ఫుడ్ లంచ్ అన్ని వాటితో ఇష్టంగా చేశాము. కంటిన్యూ ఒక 3-4 రోజులు ఇదే విధంగా పెట్టుకుని అన్ని విధాలు మేము తీసుకున్నాం. ఎలక్ట్రిసిటీ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి 24 గంటలు మా ఇబ్బందిగా ఇల్లు ఉన్నాము. అన్ని విధాలు ఏర్పాటు తీసుకుంటాం. మెదక్ జిల్లా ఏడుపాయలలో భారీ వర్షాల కారణంగా 3వ రోజు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా యూనియన్ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము బిజినెస్ కరెస్పాండెంట్ స్వాహా చేయడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకును ముట్టడించారు. ఆగిరిపల్లి మండలం సగ్గూరు, నర్సింగపాలెం, తోటపల్లి గ్రామాల్లో 1,10,00,000 డ్వాక్రా సంఘాల సొమ్మును యూనియన్ బ్యాంక్ బీసీ స్వాహా చేశాడు. బాధిత డ్వాక్రా సంఘాల మహిళలతో కలిసి ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ని ముట్టడించారు. 10 రోజుల్లో స్వాహా అయిన సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు.
అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలకు కారణమైన ఏజెంట్స్ని అపాయింట్ చేసిన ఇంటెగ్రా అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం 24 తారీఖున చేస్తున్నాం. ఆ సంస్థ ప్రతినిధులు మా బ్యాంక్ ప్రతినిధులు చేసి ఎవరెవరికి ఎంతెంత అవకతవకలు జరిగాయి అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళ ద్వారా మేము పేమెంట్ చేపిస్తాం. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డిశ్చార్జ్ చేస్తామని చెప్పి. ఇన్ కేస్ ఆ ఏజెన్సీ వాళ్ళు కనుక డిలే చేస్తే మేము మా సెంట్రల్ ఆఫీస్తో టేకప్ చేసి అధికారులతో మాట్లాడి నిబంధనలకు లోబడి ఆ అమౌంట్ని ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎస్హెచ్సి గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా సరే ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదని, వాళ్ళకి అవకతవకలు ఏదైతే జరిగాయో వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా అంత అమౌంట్ వెనక్కి రప్పిస్తామని చెప్పి మా బ్యాంక్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. దీనికి కొంచెం సమయం కావాల్సి ఉంటుంది. ఆ సమయం లోపల మేము ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. 2 రోజులు మాకు టైం కావాలని అడిగారు. అదేవిధంగా ఇవాళ 27వ తారీఖున మనం రావడం జరిగింది. 27వ తారీఖుకి మనం రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సెటిల్మెంట్కి వచ్చాం. ఏంటంటే ఇవాళ మీ అందరికీ కూడా ఏ కంపెనీ అనేది ఇంటిగ్రా మైక్రో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు మీకు అక్కడ ఒక కుర్రోడ్ని అపాయింట్ చేశారు. బీసీ పాయింట్ బిజినెస్ కరెస్పాండెంట్, బీసీ అంటే బిజినెస్ కరెస్పాండెంట్ ఏర్పాటు చేసినప్పుడు అతను ఆ డబ్బులన్నీ తీసుకోవడం జరిగింది. అవును కదా? దాని మీద ఇప్పుడు మన డిప్యూటీ రీజనల్ హెడ్ గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారు బ్యాంక్ తరఫున వచ్చారు. మాట ప్రకారం ఇవాళ వారు చెప్పేది ఏంటంటే మాకు 31వ తారీఖు వరకు, జూలై 31వ తారీఖు వరకు మాకు టైం ఇవ్వండి. ఆ టైం లోపల మేము అదేవిధంగా ఏంటంటే ఇంటిగ్రా మైక్రో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందరూ కలిసి మాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా సరే 31వ తారీఖుకి బ్యాంకు నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లో పడతాయి అని చెప్పేసి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటున్న భాస్కర్, భారతిలకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. భారతి టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె చిన్న కుమార్తె పావని పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పావని తాత మృతి చెందడం, డిగ్రీలో ఒక సబ్జెక్టు తప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై పుట్లూరు రోడ్డు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని 2 లక్షల విలువైన 4,800 ప్యాకెట్ల మద్యం, 5 లక్షల రూపాయల విలువ చేసే తవేరా కారును తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. చిత్తూరు తాలూకా పోలీసు ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఈ కర్ణాటక లిక్కర్ కానీ మరే రకమైనటువంటి లిక్కర్ మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి దీని మీద నిరంతరము నిఘా ఉంచి సారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈ దీనిల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన చిత్తూరు ఈస్ట్ సిఐ గారు గంగిరెడ్డి మరియు వాళ్ళ టీమ్స్ హెచ్ఎస్సి ఉమామహేశ్వరరెడ్డి మరియు వాళ్ళ ఐడి పార్టీ వాళ్ళు సుధాకరు, రాజ్ కుమారు మరియు వాళ్ళ తాలూకా సిబ్బంది
కలిసి దీని మీద గత 2 రోజులుగా నిఘా వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు రాబడిన సమాచారం మీద చెర్లోపల్లి విలేజ్ దగ్గర బైపాస్ రోడ్లో ఈ హయత్ జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఉండి పోలీసు వారిని చూసి అందులోంచి ఓ వ్యక్తి పారిపోవడం జరిగింది. మన వాళ్ళు చుట్టుముట్టి ఆ వెహికల్ పట్టుకుంటే తులసిరామ్ అనే వ్యక్తి దొరకడం జరిగింది. ఆ పారిపోయిన వ్యక్తి వచ్చేసి జయశంకర్ అని తెలిసింది. సో జయశంకర్ మీద కూడా గతంలో చిత్తూరు పట్టణంలోనే మిగతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు దొరికినటువంటి తులసిరామును ఈ రిమాండ్ పంపిస్తున్నాము. ఇతని దగ్గర మాకు 50 కేసులలో ఈ వెహికల్ టవేరా వెహికల్లో 50 కేసులు అంటే దగ్గర 4,800 మద్యం ప్యాకెట్లు టెట్రా ప్యాకెట్స్ దొరికినాయి. వాటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది. అట్లే ఈ టవేరా వెహికల్ దీని విలువ సుమారు ఒక 4 లక్షలు టవేరా వెహికల్ ఉంటుంది. ఓవరాల్గా 6 లక్షలకు సంబంధించి అంతా సీజ్ చేసి స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. ఇప్పుడు పారిపోయినటువంటి జయశంకర్ను మేము ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతన్ని కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి చొరవ కనపరిచిన గంగిరెడ్డి గారికి మరియు వాళ్ళ తాలూకా ఎస్ఐ గారు ఉమామహేశ్వరరెడ్డి గారికి మరియు వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి రివార్డు రికమెండ్ చేయడం జరుగుతుంది. అది విషయం. తులసిరామ్ మీద ఉన్నాయి పారిపోయినటువంటి జయశంకర్ మీద కూడా కేసులు ఉన్నాయని. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాలయలంక కాజ్వేపై గోదావరి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువన నీటిని దిగువకు విడుదల చేయడంతో కాజ్వేపై నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. నిత్యావసరాలకైనా విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలన్నా ఏ పని ఉన్నా కాజ్వే దాటి అవతలకు వచ్చి మళ్లీ యువతలకి వెళ్లవలసిన పరిస్థితి గ్రామస్తులకు ఉంది. అయితే వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఏ విధమైన సౌకర్యాలు కల్పించకపోవడంతో గ్రామస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూపించానే అరే బావ మీకోసం ఆపదు ఎందుకు చెప్పకు చెప్తాడా అంటే మైకి ఎడతాను బాబు ఇంటికి కలుపు రావు కదా కలిపిపోయి మాది కనకాయలంక అండి, యలమంచిలి మండలం, పాలకొల్లు నియోజకవర్గం. కానీ మాకు గత తరతరాల నుంచి అండి, కొన్ని తరాల పాటు నుంచి ఇలాగే ఇబ్బంది పడుతున్నామండి. ఎవరో పుణ్యం కట్టుకుని ఈ కాజు వేయించారండి. కొద్దిపాటి గోదావరి 30 అడుగులు అయితే అండి కాస్తుంది అది మామూలు. కానీ అంతకు మించి ఎక్కువ వస్తే మా పాటలు ఎలా ఉంటున్నాయండి అలా ఉన్నాయండి. వీడు వచ్చిన గోదావరికి ఎంతో మందికి పాలు ఖర్చు చేయండి, గడ్డి కోతండి, అది కోతండి, దూలం మేపుతుండే, ఎన్నో ఇబ్బందులు. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడండి, పట్టించుకునే నాదులు లేడు. ఒక ప్రభుత్వం కానీ ఎవరు వచ్చారండి, ఎంఆర్ఓ వచ్చాడు, అది దడికి వచ్చాడండి. లంకలోకి వచ్చి చూస్తే ఆయనకి అర్థమవుతుందండి ఈ దోళ్ళేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ వర్షం ఏంటి, ఇంత దారుణంగా ఉన్నదంటే అండి అసలు పట్టించుకుని. ఈ పడవలు కానండి, ఈ పడవలు అసలు ఏమీ లేవండి. అది ప్రైవేట్ బోట్ అండి, అది వెళ్తాక 10 వస్తాక 10 ఇచ్చుకున్నారండి. గవర్నమెంట్ బోట్లు ఏమని అడిగితే ఎంఆర్ఓ గారు రేపు చూద్దాం అన్నాడండి. రేపేం చూస్తాడండి ఆయన, రేపేం చూస్తాడండి. అక్కడ తగ్గుముఖం పట్టింది 2 రోజులు లాగేద్ది. కడప జిల్లా పెలివెందులలో ఏపీ కారులో ఏర్పాటు చేసిన ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు మొదటి బ్యాచ్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి పులివెందుల పాడా ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, ఇతర వైసీపీ నాయకులు, అగ్రికల్చర్ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం తన ఐడి కార్డు పొందుతుంది. అనంతరం యశోద విధానపరమైన మార్పులు తీసుకురావడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వ్యాపకం చేసేందుకు ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది. మొదట అకాడమీ ద్వారా మన రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఓ రైతు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి ప్రారంభించడం, ఇందులో భాగంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకి కేవలం ప్రాక్టికల్స్లోనే కాకుండా అకాడమిక్ ఇంట్రెస్ట్ కూడా కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులకి ఈరోజు ఫార్మర్ సైంటిస్ట్ కోర్సుని మొట్టమొదటగా ఈ దేశంలో ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. అది కార్యక్రమం లాంఛనంగా ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి ఈ ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఈ భవనంలో ఈరోజు దాన్ని మనం ప్రారంభించాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కానీ, రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాలో కానీ, ఈ క్రాప్ బుకింగ్లో కానీ, అదేవిధంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో చెల్లించడం కానీ, బీమా పరిహారం అందించడంలో కానీ, రైతు భరోసా అందించడంలో కానీ, బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశంలో కూడా ఎక్కడ అనుసరించినటువంటి విధంగా ఈరోజు మనం అనేక రకాలైనటువంటి ఆచరిస్తున్నాం. మనం ఆచరిస్తున్నటువంటి విధానాలను ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈ ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిక్సూచిగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రకృతి వ్యవసాయం, ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం, పోషక విలువలతో కూడినటువంటి భోజనాన్ని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు నేను, నాతో పాటు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఇద్దరం వెళ్ళి ఆ ఫీల్డ్స్ను కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది. రైతులు వాళ్ళ మాటల్లో వింటే ఒక కుటుంబం నెలకి దాదాపుగా 30,000 రూపాయల వరకు ఎనీ టైం మనీ కింద కూరగాయల పంటలు వేసుకోవడం, ఇప్పుడు కావాలంటే ఎప్పుడు కూడా కూరగాయలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉంటాయి, వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రతిరోజు కూడా ఈరోజు డబ్బులు ఆర్జించేటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఈరోజు ఉండడం, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివరిస్తూ ఎన్నడూ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు విజయ్ కుమార్ గారు ఫార్మర్ సైంటిస్ట్ అనేటువంటి కోర్సుని లాంఛనంగా ప్రారంభించి రాబోయేటువంటి రోజుల్లో మా అందరి ఆశ, ఆకాంక్ష, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిలాష ఇదే ప్రాంగణంలో న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యా యత్నం చేశాడు. మనకొండూరు నియోజకవర్గ బీజేపీ నాయకుడు బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ ఆత్మహత్యా యత్నం చేశాడు. స్వంత గ్రామమైన గన్నేరువరం మండలం గనుకుల కొండాపూర్లో వ్యవసాయ బావి వద్ద పురుగుల మంది తాగాడు. బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడాన్ని తట్టుకోలేక కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు సొల్లు అజయ్ వర్మ. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అల్లూరు జిల్లా విలీన మండలాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు మండలం మునుకూరు బ్రిడ్జిపైకి నీరు చేరడంతో 2 మండలాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చీకటి వాగు పొంగి రహదారిపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకల అంతరాయం కలిగింది.
విఆర్పురం మండలం అన్నవరం వాగు పొందడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వద్ద 43 అడుగులకు వరద ప్రవహించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడంగో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థినులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాగా 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కలారంలో 7వ రోజ్గార్ మేళా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరద నీటిలో చిక్కుకున్న మేడ్చల్ జిల్లా మల్లంపేట స్థానికులను బోట్ సహాయంతో తరలించిన పోలీసులు. మెదక్ జిల్లా ఏడుపాయలలో అమ్మవారి దర్శనం నిలిపివేత, ఆలయం ముందు పరవళ్లు తొక్కుతున్న మంజిరా నది. ఏలూరు జిల్లా యూనియన్ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా, బ్యాంకును ముట్టడించిన డ్వాక్రా సంఘాల మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.